ఒక క్రైస్తవుడు ఎప్పుడు బలంగా ఉంటాడంటే మోకాళ్ళ మీద ఉన్నప్పుడు బలంగా ఉంటాడని ఒక దైవజనుడు చెప్పాడు. బిల్లీ గ్రామ్ అనే దేవుని సేవకుడు అన్నాడు, నువ్వు ప్రపంచాన్ని ముందు గెలవాలనుకుంటే ముందు నీ మోకాళ్ళు వంచు అన్నాడు. వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దైవజనుడు బిల్లీ గ్రామ్ గారు మోకాళ్ళ ప్రార్థన చేస్తూనే దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేసే విధానాలు చాలా ఉన్నాయి. కొంతమంది కూర్చుని ప్రార్థన చేస్తారు, కొంతమంది పడుకుని ప్రార్థన చేయొచ్చు, కొంతమంది నిలవబడి ప్రార్థన చేయొచ్చు, కొంతమంది నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, ప్రయాణాల్లో ప్రార్థన చేయొచ్చు, లేదా ఉద్యోగం నిర్వహిస్తూ ప్రార్థన చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇలా ప్రతి సందర్భంలో ప్రార్థన అనేది మనము ఏ విధానంలో చేస్తున్నామనేది ప్రశ్న కాకపోయినప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడిన ప్రార్థన అలవర్చుకోవాలంటే అవకాశం ఉన్న ప్రతిసారి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం చాలా ఆవశ్యకత. లేదు, దైవజనులు భక్సింగ్ గారు ఆయన మరికొద్ది రోజుల్లో కోమాలోకి వెళ్ళిపోతారన్నగారు. ఆ తర్వాత చనిపోయారు అనుకోండి. ఆ వెళ్ళడానికి ముందు ఆయన ఒకసారి ఆదివారం ఒక ఆరాధనకు తీసుకొస్తాను, దేవుని మందిరంలో వాక్యం చెప్పడానికి తీసుకొస్తే 4 చేతులు పట్టు తీసుకొచ్చారని నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన నడవలేని పరిస్థితుల్లో 4 చేతులు పట్టు రాగానే ఆ పుల్పిట్ మీదకి రాగానే ఆయన అందరి చేతులు వదిలించుకుని అలా తిన్నగా వెళ్ళి ఆయన ఎక్కడైతే కాసేపట్లో ప్రసంగం చేయబోతున్నారో ఆయన వెనకాల ఒక కుర్చీ వేయబడి ఉంటే ఆ కుర్చీ దగ్గర మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. చర్చిలోనికి రావడానికి 4 పట్టుకుని నడిపించాల్సి వచ్చింది. అంత బలహీనతలు ఉన్న ఆయన వెళ్ళంతన మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్యం చెప్పేవారు. అలాంటి గొప్ప దైవజనులు మనందరికీ గొప్ప స్ఫూర్తిని మాదిరి ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన చాలా బలమైనది. నెవర్ ఫీల్ షేమ్ టు బౌ డౌన్ బిఫోర్ గాడ్ అండ్ టు నీల్ డౌన్. ఒక క్రైస్తవుడు ఎప్పుడు బలంగా ఉంటాడంటే మోకాళ్ళ మీద ఆ క్రైస్తవుడు ఎలా ఉంటాడు? బలంగా ఉంటాడు. గనుక మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేద్దాం. ఈసారి ప్రార్థన చేశాను. డౌన్లోడ్ మోజ్, డౌన్లోడ్ మోజ్, డౌన్లోడ్ మోజ్.